చాలా మంచి సమయానికి మనం వచ్చాం. వాక్యము దేవుడై ఉన్నారు కనుక మనం దేవునికి చాలా లోపడాలి, భయపడాలి. కనుక ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే ఏమి కార్యక్రమాలు ఏమి లేవు కాబట్టి భోజనాలు అయినాయి. ఎవరైనా 5 గంటలకే భోజనం చేతురుగానే అందరూ ఉండండి. మేము కూడా పొద్దున్నుంచి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి ఈ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా కరెక్ట్గా 11:30 అయింది కాబట్టి దైవజనులకి సమయాన్ని ఇస్తున్నాను. మరి 1 గంట చేతు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తదుపరి కొన్ని ప్రార్థనలు ఉంటాయి, ప్రార్థనలు కూడా సేవకులు ఉన్నారు కాబట్టి నడిపిస్తారు. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు మీ అందరు దీవించును గాక. అందరూ చప్పట్లు కొట్టి దైవజనులు ఆహ్వానిద్దాం. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం అందరికీ వందనాలండి. మరి మీ ఆత్మీయ సేవకులు, దైవ సేవకులు దానిలయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. పాస్టమ్ గారు, సులమి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రేమతో మరి మీ యొక్క మందిరానికి ఆహ్వానించినందుకు మరొకసారి వందనాలు. అలాగే తోటి దైవ సేవకులు, ఆయా ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు స్టిఫెనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మోషయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు కూడా మన మధ్యలో ఉండటం చాలా ఆశీర్వాదకరం. అనేక మంది దైవ సేవకులు మీ మధ్యకి రావటం మీకు ఆశీర్వాదకరం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలకి మేము సువార్త పరిచర్యకి వెళ్తూ ఉంటాం. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ప్రకటించినా సరే ఎవరు వినే పరిస్థితిలో ఉండరు అనమాట. మీ ప్రాంతంలో మరి దైవ సేవకులుగా వచ్చి మమ్మల్ని బలపరుస్తూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, దేవుల్లో మిమ్మల్ని కడుతున్నందుకు మీరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి దైవజనులకు కృతజ్ఞులై మీరు కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మంచిది. మనము ఏ ప్రార్థనలో ఉన్నాం చెప్పాలి. మీరు మనం ఏ ప్రార్థనలో ఉన్నాం? ఉపవాస ప్రార్థన. మంచిది. ఉపవాస ప్రార్థన అనంటే దేవునికి దగ్గరగా జీవించడం అని అర్థం. ఏమర్థం? దేవునికి దగ్గరగా జీవించటము, దేవునితో జీవించటము అని అర్థం. ఉపవాసం అంటే దేవుని ఒక వాక్యం చెబుతుంది, మీరు కడుపు మార్చుకొని ఆహారం తినకుండా కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు, కానీ దేవునితో సహవాసం చేస్తేనే ప్రయోజనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో మనం చూస్తూ ఉంటుంటే ఉపవాసాలు ఉంటాయి అన్నమాట. రకరకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వారి వారి పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి, నియమాలను బట్టి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు ఉపవాసం ఉంటున్నావు అనంటే ఎక్కడ ఉండాలనంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఉపవాసం ఉండి మన పనులు చూసుకోవడానికి, మన వ్యాపారాలు చూసుకోవడానికి, మన సమస్యలను పరీక్షించుకోవడానికి మనం వెళ్తే ప్రయోజనం లేదు. మన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే గనక దేవుడు తప్పకుండా మన అవసరతలు, మన అక్కర్లు తీర్చే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని ఉపమానము, చక్కని వృత్తాంతము, చక్కని సందర్భం ఒకటి ఉంది. అది చెప్పి మిమ్మల్ని వాక్యంలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. పెద్ద కుమారుడు తండ్రి చెప్పిన మాట వింటున్నాడు, తండ్రి చెప్పిన మాటలకు లోబడుతున్నాడు. చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు కూడా కొన్ని సంవత్సరాలు తండ్రికి లోబడినట్టే ఉన్నాడు. వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడు, తెలివి వచ్చింది. లోకానుసారమైన జ్ఞానాన్ని అనుసరించి ఆ కుమారుడు, నీ ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఏదో నాకు ఇచ్చేస్తే గనక ఆ ఆస్తిని పట్టుకొని నేను వెళ్ళిపోతానని చెప్పేశాడు. తండ్రి 10 మార్లు బతిమాలు ఉంటాడు. నేను అనుకుంటాను తండ్రి 10 మార్లు బతిమాలాడు అనుకుంటా. వద్దురా నాన్న, ఎందుకురా, ఇద్దరు అన్నయ్య ఒక స్టేరు, నీకో స్టేరు, 2 స్టేర్లు పైన వేస్తాను, చెరుకో స్టేరులో ఉండండి, నేను మీ అమ్మ కింద ఉంటాము, ముసలోళ్ళు అయిపోయాం కదా, ఏదో పని చేసుకుంటూ బతకరా బాబు అని అంటే, లేదు నీ ఆస్తిలో నాకు వాటా రావాలి కనుక నా వాటా నాకు ఇచ్చేసేయని అన్నాడు. సరే అని చెప్పేసి చిన్నోడు ఏదో ఇబ్బంది పడుతున్నారు, సర్లే ఇద్దామని చెప్పేసి ఇచ్చేశాడు. అది ఇవ్వటం వల్ల అతనికి కీడే గాని మేలు జరగదని తండ్రికి తెలిసినా సరే కొన్ని సార్లు మనకి అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
ఆ పరిస్థితిలో గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పరిస్థితిలో మనం దేవుని వద్దకు రావడానికి కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న కుమారుడు ఆస్తిని అంతటినీ కూర్చుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారం వల్ల, అంటే దురలవాట్లకు చెడు అలవాట్లకు బానిసైపోయి, అది సంపాదించింది కాదు. ఎవరికైనా కష్టం విలువ తెలిస్తేనే ఆ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళు తెలుసుకుంటారు. కొంతమంది పొద్దుస్తమానం కష్టపడుతూ ఉంటారు, సాయంత్రం సారా కొట్టుకు సమర్పించుకుంటారు. అవునా కదా? పొద్దుస్తమానం పగలనక రాత్రనక కష్టపడి సాయంత్రానికి సారా కొట్టులో సమర్పించుకుంటారు వచ్చిన డబ్బులన్నీ. వాళ్ళు ఇళ్ళాలు ఎదురు చూస్తూ ఉండేది, మా ఆయన వస్తాడు, ఏ బియ్యం తీసుకొస్తాడు, కూరగాయలు తెస్తాడు, పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, పప్పలేమని తీసుకొస్తారు. మా నాన్న ఈ ఫుల్గా తాగేసి వచ్చేసి భార్య మీద తిరగబడి పిల్లల్ని భార్యని కొట్టే పరిస్థితిలో లోకంలో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ చిన్న కుమారుడు ఆస్తిని అంతటినీ కూర్చుకొని దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల, అంటే చెడు అలవాట్లకు దురలవాట్లకు లోనైపోయి కష్టపడి పని చేయలేదు, దాని విలువ తెలియదు, అప్పనంగా వచ్చింది. మన మాటలు చెప్పుకుంటే అప్పనంగా వచ్చింది, ఉచితంగా వచ్చింది. ఏదైనా విలువ తెలిసిద్దా? తెలియదు. ఉచితంగా వచ్చిందా అని ఆశపడతారు కానీ విలువ తెలియదు. దాని అంతటినీ పోగొట్టుకొని బానిసై ఒకనికి అమ్మబడిన స్థితిలో ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, తన తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడు, తన కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, తను ఏ పరిస్థితిలో ఉన్నాడు. అదే నేను గనక మా తండ్రితో ఉంటే, నేను మా తండ్రి ఇంట్లో ఉంటే, మా కుటుంబంలో ఉంటే నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఉండిద్ది అని ఆలోచన కలిగిందంట. లోకంలో ఒక సామెత ఉంటుంది అనమాట, సవరం అయినాక వివరం వచ్చిందంట. అంటే మొత్తం ఊడిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానోపదేశం అయిద్దంట. అది సామెత. సవరం అయినాక వివరం వచ్చింది. మొత్తం అంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఒక దగ్గర బానిసగా బతుకుతూ పందులు మేపుతున్న స్థితిలో తన స్థితి ఏంటో గుర్తొచ్చి అప్పుడు పశ్చాత్తాపడి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట నేను పాపం చేశానని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి తను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో తన ఇంటికి రావటం మొదలు పెట్టినప్పుడు, మరి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి తన కుమారుడు ఎప్పుడైనా వస్తాడని ఎదురు చూస్తూ నిలబడ్డాడంట. ఆ కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారుడు ఆ ఇంట్లో చేర్చబడ్డాడని, చనిపోయిన వాడు తిరిగి లేచాడని, పాపంలో పడిన వాడు మళ్ళీ విడిపించబడ్డాడని, లోకంలో జీవిస్తున్న వాడు మళ్ళీ దేవుని తట్టు వచ్చాడని చెప్పేసి గొప్ప విందు చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్పానంటే, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఆస్వాదించాలి, దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనకున్న కష్టాలన్నిటి నుంచి మనల్ని విడిపించాలని మనం శోకాలు పెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. దేవుడు మనల్ని ఆస్వాదించిన తర్వాత మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుడి కట్టలను అనుసరించి, దేవుడు పెట్టిన నియమాలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా, మనం దూరంగా జీవిస్తున్నామా? అప్పటి వరకు ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వచ్చి, అప్పటి వరకు ఆరాధన అంటే నోరు తెరిచి ఏకీపించి, అప్పటి వరకు దైవజనులు వస్తున్నారంటే ముందుగానే ఒక గంట ముందుగానే సిద్ధపడిపోయి ఎదురు చూస్తున్న మనము దేవుడు ఆస్వాదించిన తర్వాత, దేవుడు అభివృద్ధి పరిచిన తర్వాత, దేవుడు దీవించడం మొదలుపెట్టిన తర్వాత మనము దేవుడికి దూరంగా ఉంటున్నామా, దేవుడికి దగ్గరగా జీవిస్తున్నామా? ఉపవాస ప్రార్థన ఎందుకనంటే మనల్ని మనము పరీక్షించుకోవడానికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యమే మన జీవితాలను సరిచేస్తుంది, మన బాధలో మనకి నెమ్మది కలగజేస్తుంది, మన త్రోవకు వెలుగై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని తాకినప్పుడు మనము పరిశోధించబడతాము, పరీక్షించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు కావాలని ఏది చెప్పడం, దైవజనుడికి అవసరం లేదు. 2-3 మాటలు హెచ్చరిస్తాడేమో, నీ జీవితం బాగుండాలని, నువ్వు కట్టబడాలని, నీవు దేవుళ్ళో నిల్చుంటే ఆశీర్వాదాన్ని పొందుకొని నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు సంతోషంతో జీవిస్తారని ఆశపడి 2 మాటలు హెచ్చరించచ్చు. కానీ దేవుని యొక్క వాక్యమే మన జీవితాన్ని హెచ్చరిస్తుంది, దేవుని యొక్క వాక్యమే మన జీవితాలను బాగు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో
దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మనం లోబడి ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము దేవుని సన్నిధిలో నిలిచి దేవుని తట్టు తిరిగితే గనక దేవుడు మన పాపాలన్నిటి నుంచి మనల్ని విడిపించి మన పాపాలన్నిటిని పరిహరించి మనల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా ఆయన ఆస్వాదించే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, దైవజనుడితో దేవునికి వాక్కు ప్రత్యక్షమై చెబుతుంది, ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతుంది, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలతో చెబుతుంది. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సర్వము తన మహిమ ద్వారా సృజించిన దేవుడు చెబుతున్నాడు. తన ప్రజలు త్రోవ తప్పిపోతే, తన ప్రజలు తనకు దూరంగా నివసిస్తూ ఉంటుంటే తన వాక్కును దైవజనుడి ద్వారా తన ప్రజలకు వినిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో ఆయన వాక్కు మన మధ్య ప్రత్యక్షపరచబడుతుంది. తన వాక్కుకు మనం లోబడితే, ఆయన వాక్కును మనం స్వీకరిస్తే మన జీవితాలు అనేకులకు ఆస్వాదకరంగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి అన్న. మీరు నా తట్టు తిరిగిన ఎడల, దేవుని నామానికి మహిమ కలుగును గాక, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఎవరి తట్టు తిరగాలి? మన అందరూ ఇక్కడే ఉన్నారు, అటెన్షన్ లో ఉన్నారు అందరూ. మనం ఎవరి తట్టు తిరగాలి? యేసయ్య తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. మనుషుల తట్టు కాదు, లోకం తట్టు కాదు, పాపం తట్టు కాదు, చీకటి తట్టు కాదు, చీకటి కార్యాల తట్టు కాదు. ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని దారిపోస్తే, సర్వస్వాన్ని దారిపోస్తే, వారిని నీతిమంతులుగా నిర్దోషులుగా మారిస్తే, పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశాన్ని వారికి స్వాచ్ఛంగా అనుగ్రహించి వారి జీవితాల్ని ఆశీర్వాదపు బాటలు నడిపిస్తూ ఉంటుంటే వారు దేవుణ్ణి మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించడము, సృష్టమును ఆరాధించడము మొదలు పెట్టారు. మన పిల్లలు మన మాట అనకపోతే మనం ఏం చేస్తాం? మాట ఇంటే ఇంట్లో ఉండి, మాట అనకపోతే బయటికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దినమెల్లా తన చేతులు మన తట్టు తాపుతున్నారంట. ఇప్పుడైనా నా మాట విని నా బిడ్డ నా మాటలకు లోబడి నా దగ్గరకు వస్తుందేమో అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదరని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో ఆయన వాక్కుతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ఏంటంటే, మనము దేవుని తట్టు తిరగాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు చూడాలి. మన విశ్వాసపు యాత్రలో విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూడాలి. అప్పుడు మన విశ్వాసపు పందెంలో మనం ఓపికతో పరిగెత్తామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క కట్టడలు అనుసరించడానికి, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడానికి మనము ముందుకు అడుగులు వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరి తట్టు తిరగాలని దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మనం దేవుడి తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడంట. మనం దేవుడి తట్టు తిరగకుండా, దేవుడి ఆజ్ఞలు అనుసరించి నడవకుండా, దేవుడి కట్టడలు అనుసరించి నడవకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి అదే భక్తిని భ్రమలో మనం బ్రతుకుతున్నాం. ఏ భ్రమలో బతుకుతున్నాం? అదే భక్తిని భ్రమలో మనం బతుకుతున్నాం.
మనం ఏం ప్రార్థన చేసినా దేవుడు కరుణావాత్సల్య గల దేవుడు గనక దేవుడు తప్పకుండా నా పాపాలను క్షమిస్తాడు, నా దోషములు క్షమిస్తాడు, నాకున్న అవసరాలన్నీ తీరుస్తాడు. నిజమే, ఆయన తీరుస్తాడు, ఆయన క్షమిస్తాడు. క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. మనం వెలపెట్టి కొన్న వారము, మనం విలువ పెట్టి కొనబడిన వారము. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. మన దేహములో దేవుని ఆలయమై ఉంది. ఆయన హస్తకృత్యమైన ఆలయాల్లో నివసించే దేవుడు కాదు, కానీ ఒకప్పుడు హస్తకృత్యమైన ఆలయాల్లో తన మహిమతో ఆయన నివసించాడు. ఇప్పుడైతే యేసు ప్రభు వారి బలి త్యాగం ద్వారా, ఆయన కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం దేవుని వైపు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. దేవుడి ఆజ్ఞల్ని, దేవుడి కట్టల్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ, ఎందుకంట దేవుని తట్టు తిరగటానికి ఉపవాసం ఉండాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించి, దేవుడి కట్టలను అనుసరించి మనం నడవట్లేదు గనక, దేవుడికి దూరంగా చూస్తున్నాం గనక, మనం దేవుని తట్టు తిరగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు గనక, ఇప్పుడేను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుతూ, అంటే దేవుణ్ణి బతిమాలుకుంటూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, చదవండి, దుఃఖించుచు మనకు పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తేనే మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. ఆయన యొద్దకు వస్తేనే మన జీవితాలు ఆశీర్వాదపు బాటలో నడుస్తాయి. ఆయన యొద్దకు వస్తేనే మన పాపములకు విడుదల కలుగుతుంది. ఆయన లోకరక్షకుడైన యేసు ప్రభు వారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన పాపాలకు పరిహారం దొరకదు. ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రాణములకు నెమ్మది దొరకదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన యొద్దకు వస్తేనే మన జీవితాలు వెలిగించబడతాయి. ఆయన యొద్దకు వస్తేనే మన పాపాలకు విమోచన కలుగుతుంది. ఆయన ఈ లోకంలో మానవ అవతారిగా, దైవ కుమారుడిగా జన్మించి ఆయన మానవులందరి పాప పరిహారము బలైన గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన వద్దకు వస్తే ఏం జరిగిద్దో చూద్దాం. ఒకసారి చదవండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గల దేవుడు అంట. మన దేవుడు ఎవరు? కరుణా వాత్సల్యత గల దేవుడు. కరుణామయుడు సినిమా చూసారా ఎవరన్నా మీరు? కరుణామయుడు సినిమా చూసారా? అది మామూలుగా ఏదో అలా తీశారు, కానీ ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు. ఎంత కరుణా వాత్సల్యత గల దేవుడు అంటే, పాపం చేసింది మనము, అపరాధాలు చేసింది మనము, లోకంలో జీవిస్తుంది మనము. ఆయన పరిశుద్ధుడై ఉండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉండి వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతించబడుతున్న యేసయ్య ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీవు నేను చేసిన అపరాధముల కొరకు, పాపముల కొరకు బలిగా అర్పించబడ్డాడు. అంత కరుణా వాత్సల్యత గల దేవుడు. ఎవరైనా చేసిన తప్పిదాన్ని మన మీద వేసుకుంటామా? మనం చేసిన తప్పిదాన్ని మన మీద వేసుకోం. ఏదైనా పొరపాటుగా ఎవరైనా నోరుసారి ఏదైనా ఒక మాట అన్నావు అనుకో, నువ్వు నన్ను ఇలా అన్నావనంటే, నువ్వు చూసావా నేను అంటావనవా? నువ్వు చూసావా? నువ్వు విన్నావా? ఎవరైనా చెప్పారా నీకు? వాళ్ళ పేరు చెప్పు ముందు అర్జెంటుగా. వాళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తానా? అవునా కదా? వాళ్ళ పేరు చెప్పు. అలాంటిది మనం చేసిన తప్పిదములకు ఆయన బలైపోయాడు. ఆయన అంత కరుణా వాత్సల్యత గల దేవుడు గనక దినమెల్లా తన చేతులు మన తట్టు చాపి ఉంచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గల వాడును శాంతమూర్తి ఉండి.
అత్యంత కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించేదే కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా మైక్ పట్టుకొని ఆరాధన చేయటానికైనా, వాక్యం చెప్పడానికైనా, దేవుని మాటలు చెప్పడానికైనా ఏ మాత్రము అర్హత లేని జీవితం నా జీవితం. ఇక్కడ ఉన్న సేవకులందరి జీవితం కూడా అంతే. ఏ మాత్రము మాకు అర్హత లేదు. పాపముల చేత, అపరాధముల చేత మేము చచ్చిన వారైనట్టుగా యేసయ్య కృప మమ్మల్ని ఆవరించి ఆయన పరిశుద్ధ రక్తంతో మేము నీతిమంతులుగా మార్చి మా జీవితాల్ని అనేకులకు ఆస్వాదకరంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్హత లేని వారికి అర్హత కల్పించేదే కృప. ఎక్కడో మారుమూల, ఎక్కడో దూరాన ఉన్న మిమ్మల్ని దేవుడు ప్రేమించి తన దైవజనుడిని మీ యొద్దకు పంపిస్తున్నాడు. అది దేవుని కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శాంతమూర్తి అయ్యు అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయునుద్దేశించిన కీడు చేయక, అంటే పాపం ద్వారా వచ్చు జీవితము మరణమని దేవుని ఒక వాక్యం చూస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే దేవుడు ఆజ్ఞలు, దేవుడి కట్టలను అనుసరించి నడవకుండా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది ప్రార్థన చేయకపోవటమే పాపం. ఏంటి పాపం? ఏంటంటే చెప్పాలి మీరు. వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్య పాపం, దూషించడం పాపం. చాలా పాపాలు ఉన్నాయి. దొంగతనము, లంచగొండితనము, చాలా పాపాలు ఉన్నాయి. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. మేలు చేయనుద్దేశించి కీడు చేయడం కూడా పాపమే. ఇన్ని పాపాలు ఉన్నాయి. అంటే దేవుడు మనకిచ్చిన సమయం 24 గంటలు. 24 గంటల్లో 8 గంటలు, లేదంటే 10 గంటలు, లేకపోతే 12 గంటలు పని చేస్తున్నాం అనుకోండి. ఒక 5 గంటలు 6 గంటలు నిద్రపోతున్నాం అనుకోండి. మిగతా సమయం ఉందా లేదా? అంటే దేవునికి కూడా మనం సమయాన్ని హెచ్చించాలి. ఎందుకు హెచ్చించాలి అంటే దేవుడు ఆయన కృప ద్వారా మనకు జీవాన్ని ఇచ్చి మనము ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉండటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపం. అదే మొదట్లో చెప్పాను, మనం దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ కూడా దేవునికి లోబడకుండా జీవిస్తా ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతూ ఉంటాం. ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కు ద్వారా పరీక్షించబడి, మనం పరిశోధించబడి, దేవుని మాటల వైపు, దేవుని కట్టడల వైపు మనం తిరిగి దేవుని తట్టు తిరిగితే ఆయన అత్యంత కృపగలవాడును శాంతమూర్తి అయి ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం, అంటే మన వస్త్రాలు కాదంట, మన వస్త్రాలు అంటే అప్పటి పాత నిబంధన కాలమాన ప్రకారం. అంటే ఇజ్రాయేలుకు ఒక కట్టడం ఉంది. వాళ్ళకి ఏదన్నా ఆపద సంభవించినప్పుడు, ఏదన్నా దుఃఖకరమైన పరిస్థితి సంభవించినప్పుడు వారు వస్త్రాలు రచించుకునేవారు. అదొక సూచనగా ఉండేది. వారి వస్త్రాలు ఎలా చించుకునేవారు. వారి వస్త్రాలు, అయ్యో మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం అని చెప్పి వారు వస్త్రాలు ఎలా చించుకునేవారు. దేవుడికి దేవుని ఎదుట మేము తప్పు చేశాం, దేవుని ఎదుట మేము పాపం చేశామని వారు వస్త్రాలు చించుకునేవారు. అది ఆచార సంబంధమైన భక్తి. అది దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ వస్త్రాలు కాకుండా మీ హృదయములను చింపుకొనిడి, ఆయన తట్టు తిరుగుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం హృదయపూర్వకంగా దుఃఖించుచు మనపూర్వకంగా మనం ఆయన తట్టు తిరగాలి. ఎందుకనంటే ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు, అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక. మన పిల్లలకు మనం కీడు చేస్తామా, మేలు చేస్తామా? వాడు రోడ్ల మీద తిరిగేవాడైనా, మన మాట విన్నవాడైనా, మాటికి గొడవలు తీసుకొచ్చేవాడైనా సరే, ఇరుగు పొరుగు వారితో పేచి పెట్టేవాడైనా సరే, మీ పిల్లోడు ఎలాగమ్మా అని అంటే మా పిల్లోడు ఎలాగని అంటావా, లేకపోతే నువ్వు చూసేవాని అంటావా? వాడు చెడ్డోడని తెలుసు, వాడు మాట అనట్లేదని తెలుసు,
అయినా మనం ఏమంటాం, మా పిల్లోడు మంచి, అది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, తల్లిలా ఆయన ఆదరించే దేవుడు, తండ్రిలా ఆయన మనల్ని కాచే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అత్యంత కృప గలవాడయిండి, కరుణా వాత్సల్యత గలవాడయిండి, మనం చేసిన పొరపాట్ల వల్ల కీడు వస్తుందని తెలిసి ఆయన తన వాక్కు ద్వారా మనల్ని దర్శించి మనల్ని హెచ్చరించి మళ్ళీ ఆయన యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొద్ద నడిపిస్తున్నప్పుడు మనం ఆయన చేయి పట్టుకుంటే, ఆయన మందిరంలో నాటబడితే పచ్చని ఒలీవా మొక్కల వలె మనం ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. వారు సారము కలిగి పచ్చగా ఉంటారంట, దినదినము వారు వృద్ధి చెందుతూ ఉంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని ఒక వాక్యం చూస్తుంది, నీవు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి సర్వాంగ హోమ బలిగా, రోమీలకు రాసిన పత్రిక 12:1 రోమీలకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను అంటే దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరముల్ని ఆయనకి సమర్పించుకోవడం అంటే ఆయన అధికారానికి మన ప్రవర్తన అంతటిని ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి అప్పచెప్పాలి. మనం రక్త మాంసంతో జీవిస్తూ ప్రాణం కలిగి ఉన్నా సరే మనల్ని నడిపించేది ప్రభు అని ప్రభు చేతికి మన దేహములను మనం అప్పచెప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపను బట్టి వాత్సల్యత బట్టి నా ప్రియమైన దేవుని సంగమా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటే అది దేవునికి, అంటే మనము పరిశుద్ధంగా జీవించటము, దేవునికి అనుకూలంగా జీవించటము దేవునికి ఇష్టమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. పరిశుద్ధత కలిగి ఉండట దేవుని చిత్తము. ఒకవేళ పరిశుద్ధత కలిగి ఉంటే పాపానికి దూరంగా ఉంటాడు, లోకానికి దూరంగా ఉంటాడు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను. ఎలా ఎంచుకున్నాడంట? లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను. లోకాశలను విసర్జించాను, లోక కట్టుబాట్లను విసర్జించాను, లోక సంబంధమైన ఆచారాలను విసర్జించాను. పరిశుద్ధమును అనుకూలమునైన దేవునికి ఇష్టమైన సజీవ యాగముగా నా దేహాన్ని, నా ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి నేను అప్పచెప్పుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే, మనం ఆయన తట్టు తిరిగితే, ఆయన మాటలకు ఆయన కట్టడలకు మనం చెవియొక్కి మనం ఆయన మాటలకు లోబడి జీవిస్తూ ఉంటుంటే ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మన జీవితాలపైన మెండుగా కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం, ఆయన ఆజ్ఞలకి ఆయన కట్టడలకి వారు లోబడితే వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి మేలు చేశాడు, ఎలాంటి శత్రువు దగ్గర నుంచి వారిని విడిపించాడు, భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించాడో మనం చూద్దాం. సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మందసము
మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు. అంటే దేవుని యొక్క మహిమకు, దేవునికి సాదృశ్యమైన మందసము ఇజ్రాయెల్ మధ్యనమ్మా. ఎలా చూడాలి? నా వైపు చూడాలి. ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు ముచ్చట్లోకి. ఇలా నా వైపు చూడాలి. మందస్సం అనంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఉండే ఒక, ఎలా చెప్పాలంటే ఒక బాక్స్ అన్నమాట, ఒక పెట్టి అన్నమాట. అది చెక్కతో చేయబడింది. దాని మీద బంగారపు పూత ఉంటుంది అన్నమాట. దాని లోపల దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. అది దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి లోబడకుండా, దేవుడి ఆజ్ఞలు అనుసరించి నడవకుండా, శత్రువులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు మాతో ఉన్నాడు కదా, దేవుడు మాతో ఉంటే మేము ఎవరినైనా సరే జయిస్తామని భ్రమలో దేవుని మందసాన్ని దేవుని సన్నిధిలో నుంచి దేవుని పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి ఆ యొక్క యుద్ధ పాలెంలోకి తీసుకొస్తే శత్రువులు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకొని వెళ్ళిపోయారనంటే దేవుని ప్రజలు దేవునికి లోబడి జీవించట్లేదు. అర్థమవుతుంది ఎవరికన్నా? దేవుడు శత్రువుల చేతికి ఎందుకు అప్పగిస్తాడంటే దేవుడికి మనం లోబడి జీవించకపోవటం వల్ల శత్రు చేతికి అప్పగించబడతాం. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే మనల్ని మనం పరీక్షించుకొని దేవుని వైపు చూడాలి. మనం ఎక్కడైనా పడిపోయామా, ఎక్కడైనా రూట్ తప్పిపోయామా, ఎక్కడైనా దేవుడికి దూరంగా జీవిస్తున్నామా, దేవుడిని మర్చిపోయామా, దేవుడు నచ్చినట్టు నేను జీవించట్లేదా, సమయానికి దేవుడికి ప్రార్థన చేయట్లేదా, బైబిల్ చదవట్లేదా, దేవుని మాటకు లోబడట్లేదా, దైవజనుడికి గౌరవం ఇవ్వట్లేదా, అందరితో సమాధానంగా ఉండట్లేదా, మనం చెక్ చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం, మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇక్కడ మందసము ఇజ్రాయెల్ ప్రజలు ఆ యుద్ధ పాలెంలోకి తీసుకొస్తే శత్రువులు దాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు, అనేక మంది చనిపోయారు. ఆ మందసాన్ని శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. చదువు ఇప్పుడు చదువు. 20 సంవత్సరములు ఆయను 20 సంవత్సరాలు అయిందంట. ఇజ్రాయేల్ 20 సంవత్సరాలు అంట మందసం పట్టుకొని వెళ్ళిపోయి. అంటే దేవుని ప్రభావము, దేవుని సన్నిధి వారి మధ్య లేదు. దేవుని అభిషేకము మనతో ఎప్పుడు ఉండిద్దనంటే దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకొని పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుని అభిషేకము, దేవుని కృప మనతో ఉండిద్ది. మనకి నచ్చినట్టు మనం జీవించి ఎవరు నన్ను చూడట్లేదు కదా, పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, ఎవరు పనుల్లో వారు ఉంటారు, ఎవరు బిజీలో వారు ఉంటారు, నన్ను అడిగే వాళ్ళు ఎవరో, నన్ను చూసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం చూసేవాడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన వాడు పరమందు ఒకడు ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయనకి తేటగా అంత సమస్తము కనపడుతుందంట. ఆయన నేత్రాలకు మరుగైంది ఏది కూడా లేదంట. ఆయన నేత్రాలతో సమస్తాన్ని ఆయన బాగుగా చూస్తున్నాడు. ఇక్కడ కిర్యాతారీములో ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలు దేవుని మందసము వారిలో లేదు. దేవుని మందసము వారిలో లేదని, వారితో లేదనంటే దేవుని ప్రభావం లేదు. దేవుడే వారి మధ్య నివసించట్లేదు. అది ఎవరు చేసుకున్న పొరపాటు అంటే వారు చేసుకున్న పొరపాటే. దేవుడే వారిని శిక్షించలేదు. ఎన్నోసార్లు వారికి అవకాశం ఇచ్చాడు. ఎన్నోసార్లు నా తట్టు తిరగండి, నా తట్టు మల్లుకోండి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హగ్గయి గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. మీరు విస్తారముగా 1వ అధ్యాయం 7వ వచనం కాను సరిపోతుంది. 5వ వచనం కాను చదవండి. ఓకే, 5వ వచనం కాను చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతైన యెహోవా సెలవిచ్చినదేమనగా
మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలంట. వీళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకోకుండా మేము ఎలా ఉన్నా పర్లేదు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాతో ఉంటారని భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. అనేక మంది సేవకులు పంపించాడు, హెచ్చరించాడు. మీరు నా ఆజ్ఞల్లో, నా కట్టలను అనుసరించి మీరు నడుచుకోవట్లేదు, మీరు పొరపాటు పడుతున్నారు, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, శత్రువు రాబోతుంది, ఇప్పుడైనా నా తట్టు మల్లుకోండి అంటే వచ్చి చెప్పిన కొట్టి చంపేసేవాళ్ళు. వచ్చి చెప్పిన వాళ్ళే కొట్టి చంపేసేవాళ్ళు. నీకేం తెలుసు, నువ్వెందుకు చెబుతున్నావు? మా దేవుడు అలాంటి దేవుడు కాదు. మనం చదువుకున్నాం కదా యోవేలు గ్రంథంలో, కరుణావాత్సల్యత గల దేవుడు మా దేవుడు. మేము ఏ తప్పు చేసినా, ఏ తప్పిదం చేసినా మా దేవుడు క్షమిస్తాడని భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. దేవుని మందసమే శత్రువుల చేతికి అప్పగింపబడి ఉంది. 20 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలోకి వద్దాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములు. ఆయన ఇశ్రాయేల్ అందరూ ఏం చేయట్లేదంట? యెహోవాను అనుసరింపక, అంటే దేవుణ్ణి అనుసరించట్లా. వారు దేవుని ప్రజలై ఉండి, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలై ఉండి, దేవుడు వారిని ఆస్వాదించి, ఎంతగా దేవుడు ఆస్వాదించారనంటే వారు త్రవ్వని బావుల యొక్క నీటిని వారు తాగుతున్నారంట. వారు నాటని వృక్షాల యొక్క ఫలాలు వారు తింటున్నారంట. వారు కట్టుకొని గృహాల్లో, వారు నిర్మించుకొని కట్టుకొని గృహాల్లో వారు ఉంటున్నారంట. వారు నివసించిన ప్రాంతం అంటే వారిది కాని ప్రాంతంలో వారు నివసిస్తున్నారంట. ఈ ప్రాంతం ఎవరిది? మీద ఈ ప్రాంతం మీద అసలు ఈ ఎసులుబాటైనా దేవుడు మీకు కలగజేశాడు. రానున్న రోజుల్లో మీ అందరికి దేవుడు మంచి గృహాలను ఇచ్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరే అనేకులకు ఆస్వాదకరంగా మార్చబడును గాక. దీనుల్లో, దరిద్రుల్లో పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టే దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. ఇక్కడ కిర్యాతారీములో దేవుని మందసము 20 సంవత్సరాలు ఉంది. ఎందుకు ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కిందనే రాయిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింపక, ఆచరించక, భక్తి చేయక, ప్రార్థన చేయక, ఆయన కట్టడలకు లోబడక, ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయన మాటలకు విధేయులై జీవించక, చదువన్నా, అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. మళ్ళీ చివరి అవకాశం ఒకటి ఇచ్చాడు. శత్రువుల చేతికి అప్పగించినా, వారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా, వారు ఇబ్బంది పడుతున్నా, ఈ 20 సంవత్సరాలైనా ఎవడైనా సరే నా తట్టు తిరుగుతాడని దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా టైం ఇస్తాడు, అంటే ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేకులకు ఆస్వాదకరంగా మీ జీవితం మార్చబడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితం కూడా అంతే. నాకు ఊహ తెలిసి 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దేవుడు అవకాశం, అంటే దాదాపు 15 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. నేను అవకాశాన్ని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసుకొని చివరి క్షణంలో ఇక చచ్చిపోతే బాగుండేందుకు ఈ జీవితం అనుకున్న క్షణంలో ఎలాగే దేవుని మందిరంలో కూర్చొని దైవజనుడు వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆ రోజు న్యూ ఇయర్ రోజు ప్రామిస్ కార్డులు పంచుతున్నారు, అంటే వాగ్దానాలు పంచుతున్నారు. దేవుని యొక్క వాగ్దానం నాకు వచ్చింది. ఇలాగే దుఃఖించుతూ కళ్ళు తెరిచి చూస్తే నీవు కన్నీళ్లు విరుచుట నేను నిన్ను చూచితిని, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. అవును ప్రభా, నీవు నా జీవితాన్ని బాగు చేస్తావని నీ యొద్దకు వచ్చాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. దేవుడు పాడైపోయి పాప పంకిలమైపోయిన నా జీవితాన్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి నీతిమంతునిగా మార్చి అనేకులకు దేవుని మాటలు చెప్పే తన దాసుడిగా దేవుని నన్ను ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగు. ఒక్క అవకాశం, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందంట. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది.
ఒక ఐడియా జీవితాన్ని మార్చొచ్చు, మార్చకపోవచ్చు. అంటే ఐడియా పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఐడియా కూడా పని చేయట్లేదు. మరి అమ్మేసుకున్నాడు ఐడియా, అమ్మేసుకున్నాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిద్ది అన్నాడు, ఆయన జీవితాన్ని మార్చలేదు, అమ్మేసుకున్నాడు పాపం. ఒక ఐడియా జీవితాన్ని మార్చొచ్చు, మార్చకపోవచ్చు. కానీ దేవుడిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే గనక, దేవునితో తిరిగితే, దేవుని వైపు మల్లుకుంటే, దేవుడు సంవత్సరాలంతా తినేసిన పంటను మరలా దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కింద చదువుతున్నాడు. ఎందుకో మళ్ళీ ఒకసారి ఆ 2వ వచనం చివరిలో, ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లెను. మళ్ళీ తన సేవకుడు, తన దాసుడు, తన ప్రవక్త అయిన సమూయేలుని మళ్ళీ తన ప్రజలకు పంపించాడు. మరి ఒక అవకాశం ఇద్దాం, లాస్ట్ చివరిగా ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు దేవుడు. చదువన్నా. మీ పూర్ణ హృదయముతో యెహోవా, మళ్ళీ ఏమంటున్నాడు? మీ పూర్ణ హృదయముతో. యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, మనపూర్వకంగా దుఃఖించుచు మీ వస్త్రాలు కాక మీ హృదయాలను చించుకొని నా వైపు మల్లుకోండి. ఇక్కడ మీ పూర్ణ హృదయముతో చదువు. యెహోవా యొద్దకు మీరు మల్లుకున్నారంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన తట్టు తిరిగితే. మీరు ఇప్పటి వరకు లోకం తట్టు తిరిగారు, పాపం తట్టు తిరిగారు, చీకటిని అనుసరించి నడుస్తున్నారు, నన్ను అనుసరించి నడవట్లేదు. నేను మీ దేవుడిని ఉండి, మీకు సమస్తాన్ని నేను అనుగ్రహించిన వాడండి, మీ కుటుంబాన్ని నేను ఆస్వాదించిన వాడంటే, మీరు నన్ను అనుసరింపకుండా దెయ్యాన్ని, లోకాన్ని, చీకటిని అనుసరిస్తున్నారు. మీరు పాపంలో మీరు బ్రతుకుతున్నారు. అందుకే చివరి అవకాశం, ఒక్క అవకాశం నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్పేసి ఇప్పుడే నేను ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనేడలా అన్య దేవతలను, అష్టోరా దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల, అంటే పట్టుదల అంటే రోషం, పట్టుదల అంటే ఈ బతుకు ఒక బతికేనా, ఈ జీవితం ఒక జీవితమేనా, ఇప్పటికైనా నేను మారకపోతే, ఇప్పటికైనా నేను దేవునితో తిరగకపోతే, ఇప్పటికైనా దేవుని వద్దకు రాకపోతే నా కుటుంబం ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోయింది, నా బంధుమిత్రులు అందరూ ఏమైపోతారు. ఇది కూడా ఒక జీవితమేనా? మళ్ళీ ఒక్కసారి పైనుంచి చదువు, ఒక్కసారి మళ్ళీ పైనుంచి చదువు. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడలా అన్ని దేవతలను, అష్టారా దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే అన్య దేవతలను, అష్టారా దేవతలను అంటే దేవునికి ఇష్టం లేని ప్రవర్తన, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన, దేవునికి ఇష్టం లేని జీవితం. గడిచిన దినాల్లో సెప్టెంబర్ మాసంలో మా పరిచర్యలో ఒక ఫ్యామిలీ ఉంది, మా సంఘబిడ్డల కుటుంబం అన్నమాట. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రయాసపడి, ఎంతో ఇబ్బంది పడి జగనన్న కాలనీలో ఒక ఇల్లు కట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క కాలనీలో, ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. బయట అప్పులు తెచ్చారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇంటి యజమానుడికి ఆరోగ్యం బాగోట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇంట్లో ముగ్గురు పని చేస్తున్నారు కానీ నెమ్మది లేదు. ఒక యజమానుడు ఒకడే పని చేయలేకపోతున్నాడు. పిల్లలిద్దరూ ఉద్యోగం, భార్య ఉద్యోగం, పనికి వెళ్తున్నారు, వారు చేయదగిన పని చేస్తున్నారు. అయినా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎవడో చెప్పాడంట పొడపక్కలోడు, అట్లా అన్నానని ఏమనుకోకుండా, ఎవడో చెప్పాడంట, అసలు మా ఇంట్లోనే ఉంది మొత్తం, మీరు ఇల్లు ఖాళీ చేసేనా అన్నారు. వాళ్ళు ఎవరు ప్రయాసపడి, కష్టపడి, చాలా ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోనే ఉంది శనంతా, ఆ ఇల్లు ఖాళీ చేసేనా అన్నారు. మా దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు ఇలా అంటున్నారండి ఏంటని చెప్పేసి. ఎవడాడు చెప్పింది, నేను అంతకు ముందే చెప్పాను.
అంతకుముందే పరిస్థితులన్నింటినీ అంచనా వేసి మీ దైవ సేవకులు మీ పరిస్థితులను అంచనా వేయటం అంటే దేవుడు చూపిస్తాడు కొన్ని మీ జీవితంలో జరిగే సందర్భాలని. మీరు దేవుని తట్టు తిరగాలని, దేవుళ్ళో నిలిచి ఉండాలని దేవుడు కొన్ని దర్శనాల రూపంలో, వాక్య రూపంలో మన జీవితాలను చూపిస్తూ ఉంటాడు. వాటిని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు లోపడ్డారనుకో, మీరు ఆస్వాదింపబడతారు. అంటే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కుతారు. లోపడలేదనుకో, సగం అయిపోయితే అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. మనం లోకంలో సామెత ఉందని చెప్పాను కదా, సవరం అయితే ఎవరం వచ్చిందని. వీళ్ళ ఇబ్బందులన్నీ వచ్చేసి సమస్యలతో నిండుకున్నప్పుడు అప్పుడు వచ్చారండి. ఏం చేయాలి అని అన్నారు. ఏం చేయాలంటే ఏం చేసేది, ఎవరు చేసేది ఏమీ లేదు. యేసయ్యకి అర్జీ పెట్టుకోవాలి, అంటే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక 7 వారాలు చేసుకున్నంత మాత్రాన దేవుడు దీవిస్తాడని కాదు. ఆ కుటుంబాన్ని దేవుళ్ళో ఎలా కట్టాలన్నది మా ఆలోచన. వారు కుటుంబ ప్రార్థన చేసుకోరు, దేవుని మాటకు లోబడరు. వారు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలని అన్నది మీరు చెప్పేవాళ్ళు. వెళ్ళి 5వ వారం వచ్చింది. 5వ వారం వస్తే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఆ కుటుంబం దగ్గరికి వెళ్తున్నాను, ఆ కుటుంబానికి ఏం చెప్పాలి ప్రభువా అని అన్నాను. వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకి క్షమాపణ లేదు. ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు. ఎందుకు నెపాలు వేసుకుంటున్నారు? నువ్వు ఇది చేయటం వల్ల ఈ అప్పు, నువ్వు ఇల్లు కట్టకపోతే మనకు అప్పు కలిగేది కాదు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇది. ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు. తల్లి మీద పిల్ల, పిల్ల మీద తల్లి, తండ్రి మీద కొడుకు నెపాలు వేసుకొని ఒకరికొకరు తిట్టుకోవటం. ప్రార్థన లేదు, ఏమి లేదు. ఇంకా దీనికి తోడు అసలు ప్రార్థన అసలే లేదు, దేవుని ఎందుకు భయభక్తి అసలే లేదు. దేవుని సన్నిధానికి వస్తే వస్తున్నారు, లేకపోతే లేదు. ప్రార్థన పెడదామని చెప్పేసి ప్రార్థన పెట్టి 5వ వారం ప్రార్థన జరుగుతుంది. ఈ మాట చెప్పమన్నాడు, మీలో మీకు సమాధానం లేదు, మీలో మీకు క్షమాపణ లేదని. అంటే నేను వెళ్ళి ప్రార్థన నడిపిస్తున్నాను. అంత అయిపోయింది, వాక్య పరిచర్య అంత అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన నడిపిస్తూ ఉంటుండగా దేవుడు చెబుతున్నాడు, మీలో మీకు సమాధానం లేదు, మీలో మీకు నెమ్మది లేదు గనక మొదట దేవుణ్ణి క్షమాపణ అడిగి మీ నలుగురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరికొకరు క్షమించుకోమని చెప్పండి అని అన్నాను. నేనేం చేయాల? వాళ్ళు ముట్టుకోలేదు, వాళ్ళు తాకలేదు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇలా దూరం నుంచున్నా, మీరు ఇలా రౌండ్గా నుంచో మోకాలేండి అని ఒక చేతిలో ఒకరు పట్టుకొని వారు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉండగానే ఆ కుటుంబ యజమానురాల్లో నుంచి ఒక దెయ్యం బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థనలు పెడుతున్నారు, అందుకే నేనేమి చేయలేకపోతున్నాను అంటుంది. అంటే ఐక్యత ఉన్న చోట ఏముండదు, చీకటి ఉండదు. ఐక్యత ఉన్న చోట ఏముండదు, చీకటి ఉండదు. సమాధానం ఉన్న చోట చీకటి ఉండదు, పాపానికి తావు ఉండదు. ఎప్పుడైతే అది వచ్చిందో ప్రార్థన చేయగానే ఇంకా నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోయింది. ఆ సహోదరి ఫ్రీ అయిపోయింది. ఆ కుటుంబము దేవుళ్ళో మెల్లమెల్లగా కట్టబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒక వారం వెళ్తే డ్రెస్సింగ్ టేబుల్లో ఓ బొమ్మ కనపడతా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్లో ప్రార్థనలో నడిపిస్తా ఉంటే దేవుని ఆత్మ చూడు అంటా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏముంటుంది, ఏముండదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏముంది, ఏముండదుగా అని చెప్పేసి సర్లే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది అని చెప్పి ఎలా చూస్తే ఓ బొమ్మ కనపడతా ఉంది. ముందు అర్జెంటుగా దాన్ని తీసి పారవేయండి అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి నచ్చని ప్రవర్తన ఏదైతే మన జీవితాల్లో ఉందో దాన్ని తీసి పారవేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టు మనం మార్చబడతామో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వరాలు, ఫలాలు మనలో ఫలిస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నదానికి అదే నిదర్శనం. ఇక మీ హృదయములు యెహోవా యొద్దకు మీరు మల్లుకొని అష్టోరా దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీరు రోషం తెచ్చుకోవాలి. బా, దైవజనుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. మేము బతికితే దేవుడి కొరకు బతకాలి, మా పిల్లలు, మా కుటుంబం, మా తరతరాలు దేవుడి కొరకు మా పిల్లలు నిలబడాలనే ఒక పట్టుదల కలిగి రోషం కలిగి మీరు బతకాలి.
పాస్టర్ గారికి ఏం పని ఉంది, ఏం పని లేదు కదా, ఏదో ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాడు అని అనుకోకూడదు. ఏదో ప్రార్థన నడిపించడానికి వస్తున్నాడు, ఏదో ఉన్న దాంట్లో 4 రూపాయలు చేస్తే వెళ్ళిపోతాడు పెట్రోల్ కొట్టించుకొని అనుకోకూడదు. మనం హృదయపూర్వకంగా దేవుని వైపు మళ్ళుకోవాలి. పట్టుదల కలిగి, రోషము కలిగి, ఇప్పుడైనా పౌరుషాన్ని తెచ్చుకొని. లోకంలో ఏమంటారు? ఎవరైనా తిడితే ఏమంటారు? లోకంలో ఏమంటారు? నీకు శివునెత్తురు లేదా? నీకు శివునెత్తురు లేదా? రోషం రావట్లా తిడుతుంటే అంటారా? మీరు అన్నట్టు చూస్తున్నారు, అనకపోతే మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. లోకంలో అట్లా అంటారు. వాడిని ఎంత మాట అన్నాడు నిన్ను? నీకు శివునెత్తురు లేదా? రక్తం ఉడకట్లేదా? మన రక్తం దేవుని కొరకు ఉరకలు ఎత్తాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు యథార్థంగా, పవిత్రంగా, నమ్మకంగా జీవించడానికి మన రక్తం ఉరకలెత్తాలి. లోకాన్ని అనుసరించి, పాపాన్ని అనుసరించి బతకడం కొరకు కాదు. ఇప్పుడైనా మీరు దేవుని వైపు మళ్ళుకొని పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా ఎంతమంది అయితే దేవుణ్ణి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి యథార్థంగా ఎదుగుదాం అనుకుంటున్నారు, యథార్థంగా ఆయన వైపు తిరుగుదాం అనుకుంటున్నారు, యథార్థంగా ఆయనలో నిలిచి ఉండాలనుకుంటున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చప్పట్లు కొట్టావనంటే దేవునితో నిబంధన చేసుకున్నావని అర్థం. దేవుడే నీకు సాక్షి, సేవకుడు సాక్షి కాదు. దేవుడే నీకు సాక్షి. నీ కొరకు నేను నమ్మకంగా జీవించాలనుకుంటున్నాను ప్రభు అని దేవుడిని నువ్వు మహిమపరిచావు గనక దేవుడు తప్పకుండా తన అగ్ని కంచును, తన ప్రాకారాన్ని, తన సన్నిధిని నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉంచి నిన్ను అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని యొక్క దైవజనుడు హెచ్చరించినప్పుడు వారు దేవుని వైపు మళ్ళుకోవడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి 5వ వచనం కాని చదవండి, ఇంకా సమయం అయిపోతుంది కనుక. అంతటి సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ, మిస్పా అంటే నిబంధన గల స్థలము. మిస్పా అంటే ఏంటి? నిబంధన గల స్థలం అని అర్థం. ఇజ్రాయేల్ అందరినీ సమూయేలు మిస్పాలోకి పిలవననిపించి చదవను. నేను మీ పక్షమున యెహోవాను, నేను మీ పక్షాన్ని ప్రార్థన చేస్తాను. దేవుడు మీ ప్రార్థన ఆలకించట్లేదని మీరు అనుకుంటున్నారు గనక, దైవజనుడిగా నన్ను ఎన్నుకున్నారు గనక నేను మీ పక్షాన్ని నిలబడి ప్రార్థన చేస్తాను. దైవజనుడు అంటే దేవుని ప్రజలకి, దేవునికి మధ్యవర్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించారో, దేవుని ప్రజలకు, దేవునికి మధ్యవర్తిగా దేవుడు తన సేవకుల్ని, తన ప్రవక్తల్ని, తన అపోస్తుల్ని, తన యొక్క పనివారిని ఆయన ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీ పక్షాన ప్రార్థన చేద్దును. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి, మేమంటే దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించడం అంటే, చేది నీళ్లు కుమ్మరించడం అంటే మనపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం దుఃఖించడమే, మనం కన్నీరు విడవటమే. మనం కన్నీరు విడిచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని యొక్క వాక్కు ద్వారా, దేవుని యొక్క వాక్కును పట్టుకొని దేవుని యొక్క ప్రవక్త హెచ్చరించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లోబడి మిస్పాలో కూడుకొని, నిబంధన స్థలంలో కూడుకొని వారు నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించడం అంటే వారు మనపూర్వకంగా దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి, అవునయ్యా మా పితరులు నీ ఎదుట దోషులై ఉన్నారు, మేము పాపము చేశాము, మేము నీ ఆజ్ఞల్లో, నీ కట్టలను అనుసరించి మేము నడవట్లేదు, మేము పాపాత్ములము ప్రభువా. పరిసేయుడు రిబాల షందరల బాబా బాబా రిబాల కూనా మన సకల బాబా బాబా. ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మందిరానికి వెళ్ళారంట. ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మందిరానికి వెళ్తే, మొదటగా పరిసేయుడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి
ప్రార్థన చేస్తున్నాడంట. నేను నీకు దశంభాగం ఇస్తున్నా, అన్నిటిలో నేను ముందుంటున్నాను, నీ పరిచయం చేస్తున్నాను అన్నిటిలో, కానీ వీడికి లాగా నేను లేనన్నాడు. వీడికి లాగా నేను లేను. పాపాత్ముడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోకి రాకుండా దూరంగా నుంచొని, దూరంగా నిలబడి, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక, దేవుని మందిరం వైపు చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేశాను, ప్రభువా నీ ఎదుట నేను దోషినై నిలబడ్డాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, నీవు కరుణా వాత్సల్యత గల దేవుడు గనక, కృపా సత్య సంపన్నుడు గనక నన్ను క్షమించు ప్రభు అంటే, దేవుడు ఆ పాపాత్ముడైన ఆ సహోదరుణ్ణి క్షమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మేము పాపాత్ములమని మేము ఒప్పుకుంటుమి. చదువుదాం ఒకసారి ఆ మాట. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అణిగిమణిగి ఉంటే ఆయన యొక్క దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకునే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే రానే వచ్చేసారు శత్రువులు, రానే వచ్చేసింది సమస్య, రానే వచ్చేసింది ఇబ్బంది. అయినా సరే దైవజనుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వారి మధ్యన నిల్చొని, ఎవరు ఏ శత్రువులు అయితే వారిని హతమొందించాలని, ఏ శత్రువు అయితే వారిని నాశనం చేయాలని, ఏ శత్రువు అయితే వారిని పడగొట్టాలని, ఏ శత్రువు అయితే వారి ప్రాణాలు తీయాలని వచ్చారో ఆ శత్రువుల్ని ఉరుములు మెరుపులు కలిగించి తారుమారు చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీ కుటుంబంలో సమస్య ఉందేమో, లేకపోతే సమస్య నిన్ను చుట్టుముట్టిందేమో, ఇబ్బంది నిన్ను చుట్టుముట్టిందేమో, రోగం నిన్ను చుట్టుముట్టిందేమో, దేవుడు కలగజేసుకుని దేవుడే నీకు స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు మలుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగారు, ఉపవాసం ఉన్నారు, తాము తగ్గించుకొని మేము నీ దృష్టికి పాపాత్ములమని వారు ఒప్పుకున్నారు. ప్రార్థన చేయకపోవటమే పాపం. దేవుడి ఆజ్ఞలు, దేవుడి కట్టలను అనుసరించి నడవకపోవటమే పాపం. అందరితో సమాధానంగా లేకపోవటమే పాపం. మేలైనది చేయదలచి కీడు చేయటము పాపం. అహంకారాన్ని, గర్వాన్ని, క్రోధాన్ని, మత్సరాన్ని విడిచిపెట్టడం. ఒకవేళ ఈ యొక్క మధ్యకాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఈ మధ్యకాల సమయంలో నేను నా జీవితాన్ని దేవుని ఎదుట పెట్టుకొని నేను ఎక్కడైతే చిక్కబడి ఉన్నానో, ఎక్కడైతే పడిపోయి ఉన్నానో, ఎక్కడైతే పట్టబడి ఉన్నానో ఆ పరిస్థితి నుంచి నేను బయటికి రావాలనుకున్న వారందరూ మోకరించండి. అవును ప్రభువా, ఇకనైనా కూడా రోషము కలిగి, పట్టుదల కలిగి నేను జీవించాలి ప్రభువా. నీ కొరకు నేను జీవించాలి నాయన. మనుషుల కొరకు కాదు, మనుషుల్ని భ్రమపెట్టడానికి కాదు, మనుషుల్ని మహింపరచడానికి కాదు, మనుషుల ఘనత కొరకు కాదు నాయన. నేను నా ద్వారా నువ్వు మహిమ పొందాలి, నా ప్రభుత్వం ద్వారా నువ్వు మహింపరచబడాలి, నేను జీవించడం ద్వారా నువ్వు మహింపరచబడాలి. అయ్యా, నేను నిన్ను ఆరాధించడం ద్వారా నువ్వు మహింపరచాలని అన్నవారు. హృదయపూర్వకంగా దేవుని వైపు మల్లుకుందాం, హృదయపూర్వకంగా దేవుని తోటి తిరుగుదాం. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు మనపూర్వకంగా దేవుని తట్టు తిరుగుదాం. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉపవాస కూడిక దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. లోకంలో ఎంతో మంది ఉన్నారు, గనులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. దేవుడు వారందరినీ తునీకరించి మనల్ని దేవుడు ఎన్నుకొని ఆయన కృప ద్వారా, ఆయన సంకల్పం ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా
మనము ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తట్టు తిరుగుదామా? ఆయన వైపు మల్లుకుందామా? ఆయన వైపు చూద్దామా? ఆయన వైపు చూద్దామనుకున్న ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాలి. నా మాటలు కాదు, మీ మాటలు వినపడాలి. నోరు తెరిచి, అవును ప్రభా, అయ్యా నా స్థితి ఏమైందో నీకే తెలుసు ప్రభా. పక్కన లేదో అనుకుంటారు, చుట్టుపక్కల లేరో అనుకుంటారని కాదు, హృదయపూర్వకంగా నీ హృదయాన్ని పట్టుదల కలిగి ఈ మధ్యకాల సమయంలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితాన్ని దేవుడు హెచ్చిస్తాడు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, నీ జీవితంలో ఏ సమస్య ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్య అయితే నువ్వు చుట్టుముట్టుందో, ఆ సమస్య అంతటి పైన నీకు విజయాన్ని దయచేస్తాడు. ఆయన తట్టు తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రార్థించాలి. అవును ప్రభా, అయ్యా నీ వైపు మల్లుకుంటాను ప్రభా, నీ తట్టు తిరుగుతాను ప్రభా. నా అపరాధములు క్షమించండి, నా పాపములు క్షమించండి, నా దోషములు క్షమించండి. ఇప్పుడైనా సరే నీ కొరకు నేను నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. నీ కొరకు యథార్థంగా బతకాలనుకుంటున్నాను ప్రభా. నా నుంచి నా తరం మారిపోవాలి ప్రభా. నా నుంచి నా తరము జీవం గల దేవుణ్ణి ఆరాధించే తరముగా మారాలి ప్రభా. లోకాన్ని అనుసరించే తరముగా కాదు, పాపాన్ని అనుసరించే తరముగా కాదు, చీకటిని వెంబడించే తరముగా కాదు, నీ కొరకు నమ్మకంగా నిలబడే తరముగా, నీ కొరకు నమ్మకంగా నిలబడే కుటుంబంగా నా కుటుంబాన్ని మార్చు ప్రభువా. అయ్యా కనికరించు ప్రభువా, అయ్యా కనికరించు ప్రభా. మన పాపములు మనం ఒప్పుకుందాం. అయ్యా నా అపరాధములు క్షమించండి ప్రభా. అయ్యా నోటి ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, నడవడికల ద్వారా ఏ పాపం అయితే నీకు ఆయాసకరంగా ఉందో, ఏ ప్రవర్తన అయితే నీకు ఇబ్బందికరంగా ఉందో, కరుణా వాత్సల్యత గల దేవా, దయతో నన్ను క్షమించు ప్రభా. దయతో నన్ను కనికరించు ప్రభా. దయతో కృప చూపించు ప్రభా. అయ్యా దర్శించేసయ్యా, దర్శించు తండ్రి ప్రభా, దర్శించు నాయన. మా జీవితాన్ని కట్టండి, మా బ్రతుకులను బాగు చేయండి, మా స్థితిగతులను మార్చండి నాయన. అయ్యా కనికరం చూపించు నాయన. అయ్యా మా మధ్యన ఆశీనుడయ్యా, మా మధ్యకు రండి ప్రభా. నీ హస్తంతో నన్ను తాకు ప్రభా, నీ హస్తంతో నన్ను దర్శించు ప్రభా. అయ్యా నన్ను దర్శించు ప్రభా. నా మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేయండి ప్రభా. ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ శక్తుల యొక్క ప్రభావము యేసు సర్వశక్తి గల నామంలో మీ మీద నుంచి కొట్టివేయబడును గాక. మీ కుటుంబాల పైన గొర్రెపిల్ల రక్తముండును గాక. మీ శిరస్సుల పైన గొర్రెపిల్ల రక్తముండును గాక. మీ పాలెం చుట్టూరు పరిశుద్ధమైన దేవుని యొక్క దూతలు సంచారముండును గాక. ఏ కీడు, ఏ అపాయము మీకు సంభవించకుండా ఉండును గాక. మనం అలా ఉండాలంటే దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు మల్లుకోవాలి. అలాగే ప్రార్థనలో గడపండి. అలాగే ప్రార్థన వినపట్లేదు, ప్రార్థన చేయాలి. నా మైకు ప్రార్థన కన్నా ప్రార్థన చేయాలి. స్వరాలు ఎత్తాలి. స్వరాలు ఇప్పటి వరకు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడాడు, తన వాక్కు ద్వారా మనం దర్శించాడు. మీరు స్వరాలు ఎత్తాలి, మీరు స్వరాలు ఎత్తి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థించే సమయము. ఉపవాస ప్రార్థన అంటే మనం ప్రార్థనలో గడిపే సమయం ఇది. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని తాకబోతుంది, దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని తాకబోతుంది, దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకబోతుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ ప్రవర్తన సరి చేసుకోండి, మీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించండి. మీరు దేవుని యొక్క అధికారానికి మీ జీవితాన్ని మీరు అప్పగించుకోండి. వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా, జీవం గల తండ్రి, వందనాలు ప్రభువా. మహోన్నతుడా వందనాలు నాయన, సర్వకృపానిధి వందనాలు ప్రభువా. దర్శించండి నాయన, దర్శించండి ప్రభువా. యేసయ్యా దర్శించండి ప్రభువా, దర్శించండి నాయన, దర్శించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు.